సో వన్ వే చేయడం వల్ల వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. గత 3 గంటల నుంచి వాహనదారులు అయితే నెక్ టు నెక్ ఉంది. చూస్తున్నారు కదా, బంపర్ టు బంపర్ వెహికల్ అయితే దాదాపు 3 గంటల నుంచి కూడా పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయింది. సో కొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎంతసేపు ట్రాఫిక్లో చిక్కుకున్నారు ఏంటి భయ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు జూబ్లీస్కి అని అదేమంటారు మన ఫిలిం నగర్ వెళ్ళాలి, చేక్పేటు మణికొండ. అర్ధగంటకి ఎక్కువైంది, పోను గంట అయింది ఈ ట్రాఫిక్లో ఇరుకుబడి. ఇప్పటికే ఇట్లా వెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టం. బ్రేక్ దొక్కి క్లచ్ పట్టుకొని చాలా కష్టం అయిపోయింది బాగా. 2 నెలలు కూడా ఇట్లా ఉంటా అంటారు మరి పోలీసులు, ఎట్లా మరి? మరి ఎట్లా అంటే ఇంకా బాగా మానేసుకొని ఇంటికాడ కూర్చోవాల్సిందే. ఇంకా ఇట్లా అయితే ఏమి వేయగలేము ఇంతసేపు, చాలా తిప్పలు అవుతుంది కదా. అట్లా చాలా కష్టం అయిపోయింది పబ్లిక్ మాకైతే. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరుగుతున్నారు ఇప్పుడు? రోజుకి వచ్చి 80 కిలోమీటర్లు తిరుగుతా. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా కిలోమీటర్ తిరుగుతున్నారు? మామూలు రెగ్యులర్గా ఇంత ముందు ఎట్లా తిరిగేది, ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నారు? అందాజు 5-6 కిలోమీటర్ ఎక్స్ట్రా అయింది. 5 నుంచి 6 కిలోమీటర్ ఎక్స్ట్రా అయింది. అయితే అయిందేమో కానీ ఇంకా ట్రాఫిక్లో ఇరికిపోయినాం కదా, ట్రాఫిక్లోకి వెళ్ళలేకపోతున్నాం. చాలా ఇబ్బంది అయిపోతుంది పబ్లిక్, చాలా కష్టం ఉంది. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కిలోమీటర్లు అయినా పర్లేదు, బట్ ట్రాఫిక్ లేకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరికొంతమంది పబ్లిక్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి తెలుసా తెలీదా. ఎందుకంటే పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే గత కొద్ది రోజులుగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వాహనదారులకు ఆ విషయం తెలుసా తెలీదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది తుక్లక్ పాలన. ఇది ఎందుకు ముఖ్య ఎక్కడ ఉంది అంటే ఇలా చూపించినట్టుంది. గాడ పక్క కొంచెం మాదాపూర్ పోయేది ఉంటే ఇదంతా తిరిగి రావాలన్నా, ఈ కేబీఆర్ పార్క్ మొత్తం తిరిగి రావాలా? ఇది ఎక్కడ పద్ధతి అన్న? ముందే తెలియదు. ఎవ్వరు ఒక్క ఇంటిమేషన్ కూడా లేదన్న, 10 రోజుల నుంచి ముందే లేనే లేదు, అస్సలు లేదన్న, ఒక్క ఇంటిమేషన్ లేదు. ఇది దీన్ని తుక్లక్ పాలన అంటారు. सर सिकंदराबाद से आ रहे हैं सर। ट्रैफिक इतना मिल रहा है, पूरा पार्क घूमना बोले तो 2 घंटे लग जाता। अभी क्या करेंगे, अभी टाइम से ड्यूटी नहीं गए तो उधर भी प्रॉब्लम होता। अभी 2 घंटे ट्रैफिक में जाना, फिर वहाँ क्या काम करना, क्या आना क्या जाना। अब केबीआर पार्क से हाँ राइट मारे वहाँ से। बट अभी हाँ अभी तक यहाँ पहुँचे, अभी तक 11:30 हो गया। अभी जाना बोले तो 1 घंटे से ऊपर लगता। मेरे को अभी कोकापेट जाना। हाँ कब जाएंगे, कब काम करेंगे, कब क्या करेंगे? क्या बोलते हैं गवर्नमेंट को? अब गवर्नमेंट को क्या बोलेंगे सर, गवर्नमेंट को पहले उसको देखना चाहिए क्या करना है, उसका सुधार करना चाहिए। कैसे जाना, पब्लिक के बारे में सोचना चाहिए ना। मालूम नहीं है आप अभी से वन वे? नहीं मालूम, अभी तो मैं कल गया सर, कल गया, कल तक आज नाइट में, अभी लग रहा आज से स्टार्ट हुआ। कल सुबह में गया कुछ भी नहीं था, आज से ही स्टार्ट हुआ। ठीक है सर। ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్? సార్ జస్ట్ మేము ఫిలిం నగర్ పోవాలి, ఈ చుట్టూ తిప్పుతున్నారు, ఏమీ అర్థమైతలేదు. ఇది పని ఏంది నాకేం అర్థమైతలేదు. ఏం ఫ్లైఓవర్లు ఏం కథ. నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. అన్నిటికన్నా బెస్ట్ ఈ జూబ్లీ హిల్స్ మొత్తం లాక్డౌన్ చేసేస్తే బెటర్గా పని అవుతుంది. 1 వీక్లో పని చేసుకోవచ్చు. ఏం సార్, ఎవరు వ్యాపారస్తులు వీళ్ళంతా ఎక్కడ పోవాలి, ఉద్యోగస్తులు ఎట్లా పోవాలి? ఇట్లా చుట్టూ తిప్పుతుంటే చిన్నదానికి రౌండ్ అంతా తిరగాలంటే మీరు 1 వే చేసినా పోలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ ఎన్ని బండ్లు ఇట్లా ఆగిపోయినాయి. ఎట్లయినాయి, ఒకటి లాక్డౌన్ అన్నా చేయాలి, లేదా జూబ్లీ హిల్స్ డివిజన్లో నడుస్తున్నటువంటి ఆఫీసులు, సాఫ్ట్వేర్ ఆఫీసులకు సెలవులన్నా ఇవ్వాలి, ఫ్లైఓవర్ పని చేసుకోవాలి. వారం రోజులు కాదు మీరు అన్నట్టు, 18 నెలలు 2 సంవత్సరాల పైన అయితే మరి ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ మరి అన్ని రోజులు సెల్ఫ్ అంటే కష్టం కదా సార్. ఇంతకుముందు ఫ్లైఓవర్లు కట్టలేదా? ఇంతకుముందు పనులు నడవలేదా? చేసే పని చేసుకుంటూ ఉంటారు. ఏదైతే ఒక పిల్లర్ వేస్తుండో ఆ పిల్లర్ల వరకు మీరు ఏదన్నా రిస్ట్రిక్షన్ పెట్టుకొని 1-2 బండ్లు పోయే దారి ఇడిచినా పనులు నడుస్తూనే ఉంటాడు. వీడి తిప్పల వీడు తలకాయ కొట్టుకుంటూ ఏదో వేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ఈ 1 వే రూట్ వల్ల మాత్రం చాలా ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నా. జనాలు మళ్ళీ ఇన్ని నెలలు పనులు నడవాలంటే కష్టమే సార్ నాకు తెలిసే వరకు. మరి ఏదైనా ఆలోచన చేయాలి. మన ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు 1 వే చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కడ ట్రాఫిక్ కూడా ఆగదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గతంలో 2 సార్లు ట్రయల్ అని కూడా చేసారు. చూద్దాం, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి జనాలు కన్ఫ్యూజ్ లో ఉండి ట్రాఫిక్ జామ్ అయిందేమో. మరి రేపు ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఏమైతుంది మనం వేచి చూస్తేనే తెలుస్తుంది. నిజంగానే వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అయితే ఈ 1 వే రూట్ లో మంచి పోతుందంటే ఒక 3 days లో మనకు తెలుస్తుంది. ఈ రోజు అయితే మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నారు జనాలు. మీరు ఎన్ని కిలోమీటర్ ఎక్స్ట్రా తిరుగుతారు? ఇప్పుడు మీరు ఫిలిం నగర్ అని చెప్పారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఎక్స్ట్రా తిరిగారు మీరు? నేను సార్ డైలీ రూట్ నాది. నేను ఫిలిం నగర్ నుంచి మాదాపూర్ పోయి రావాలి. ఫిలిం నగర్ నుంచి మాదాపూర్ బాగానే పోయినా. ఇప్పుడు మాదాపూర్ నుంచి ఫిలిం రావడానికే దాదాపు నాకు ఒక 4-5 కిలోమీటర్ ఎక్స్ట్రా అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు తిట్టి పంపించిండ్రు, మళ్ళీ అటు పోనీయలేదు.
మళ్ళీ ఇటు పోతేనేమో కనీసం ఇప్పుడు డబల్ రోడ్ రెండింటికి వేసినా బండ్లు జామ్ అయిపోయినాయి, లెఫ్ట్ రైట్ ఉన్న బండ్లు జామ్ అయిపోయినాయి, ఫ్రీ రోడ్ అసలు లేదు. అంటే పోలీసులు చెప్తారుగా మధ్య మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ మీకు ఐడియా లేదా మరి? లేదు లేదు, ఎట్లా ఉన్నాయి సార్ షార్ట్ కట్స్, ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు చెప్తున్నారు వాస్తవం. నేను కూడా ఇప్పుడు అడిగినా, నీకు తెలియదు ఆ ఫిలింనగర్ రూటు, నీకు తెలియదే నువ్వు తిరుగుతున్నావు అంటున్నారు. తెలిసే రూట్లో ఏడా లేవు సార్ షార్ట్ కట్లు. ఒకవేళ ఆ చిన్న షార్ట్ కట్ అంటే ఈ గల్లీ పోయి ఆ గల్లీ పోతే షార్ట్ కట్ అంటారు. షార్ట్ కట్ పోయినా మళ్ళీ నేను నిజంగా ఫిలింనగర్ ఆ రూట్లో పోయినా అనుకో, నేను నందగిరి హిల్స్ నుంచి పోయి అక్కడికి వెళ్ళి దాని అంతా చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఏదైనా సరే దీని గురించి సరైన అవగాహన రావాలి. ప్రజలైతే కన్ఫ్యూజ్లోనే ఉన్నారు, ఎన్ని సోషల్ మీడియాలో చెప్పినా ఎంత చెప్పినా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. వాళ్ళ మైండ్ వేరు ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది. మీరు చెప్పేది వాళ్ళు వినరు, చూడరు, అది అర్థం కాని. మీరు చిన్న మ్యాప్ పెట్టి చూపిస్తున్నారు కానీ ఆ మ్యాప్ ద్వారా అర్థమైతే కాదు. ఇంకా చూడాలి ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది, ఎట్లయితే తెలియదు. గట్టి నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆలోచన చేయాలి. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. రైట్. చాలా కష్టం ఉన్నా సార్, ఏం చేయాలి? ఓ బల్కంపేట నుండి వస్తున్నాం, జూబ్లీ హిల్స్ పోతున్నాం, కష్టం అయిపోతుంది సార్, ఏం చేస్తాం? వితౌట్ అన్ప్లాన్డ్ ట్రాఫిక్ నిజంగా ఎంత వరస్ట్గా ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 20 minutes జర్నీ అని 1.5 hours చేస్తున్నారు. ఇంత వరస్ట్ ప్లానింగ్ అంటే అసలు చెప్పలేము. జస్ట్ ఇక్కడ కృష్ణనగర్ నుంచి నేను జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్లో 36 రోడ్డుకి వెళ్ళాలి, 20 minutes జర్నీ. ఇప్పుడు దానికోసం నన్ను ఆల్మోస్ట్ అరౌండ్ 6 kilometers ఎక్స్ట్రా జర్నీ విత్ ట్రాఫిక్. అంటే హైదరాబాద్లో 1 kilometer ఈక్వల్ టు ట్రాఫిక్లో 10 kilometers ఈక్వల్. అలాంటి సిచ్యువేషన్లో 6 kilometers ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ నేను ఐఎమ్ వేస్టింగ్ మై టైం. మీ రూట్ కి షార్ట్ కట్స్ ఏం లేవా? పోలీసులు చెప్తున్నారు కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. అక్కడ కాదండి, ఇక్కడ ఏది మన కేబీఆర్ దగ్గర నుంచి డైవర్షన్స్ ఇచ్చారు, 2 రోడ్లలో ఇచ్చారు. ఇటు వెళ్తే రోడ్ నెంబర్ 10, 12కి, ఇటు వెళ్తే చెక్ పోస్ట్ రూట్ అని. కానీ కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్లా తిరగొచ్చని ఉంది కదా. ఇటు ఏం చేస్తున్నారు అందరూ, అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళాల్సిన అక్కడ డైవర్షన్ అవుతున్నారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఇదిగో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా వెళ్ళగలుగుతున్నప్పుడు మళ్ళీ అక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు, కానీ పెట్టారు. టైం వేస్ట్, నిజంగా టైం వేస్ట్ చేస్తారు. 2 ఏళ్ళు కూడా ఇదే 1 way కంటిన్యూ చేస్తామంటున్నారు. మరి ఎట్లా మీరు ట్రాఫిక్ కనిపిస్తే అడిగాను, ట్రాఫిక్ సిఏ గారు కనిపిస్తే అడిగా ఏంటి పొజిషన్ అని అడిగితే ఇంకో 1.5 year 2 years మీరు ఈ కష్టాలు పడాల్సిందే అని చెప్తున్నారు. అంతేగాని ఏమి ఆల్టర్నేట్ చూపిస్తారో ఇంకా తెలియదు. మరి అడిగా నేను, వేరే ఆల్టర్నేట్ చూడాలి సార్, ఇట్లా చాలా కష్టం అని చెప్తే చూస్తాము, ఏదో ఆల్టర్నేట్ చెప్తాము అని అంటున్నారు. నరకం కనిపిస్తుంది. 1 way 2 ఏ పబ్లిక్ మళ్ళీ రేపో మాపో క్యాన్సల్ చేస్తారు చూడు, గవర్నమెంట్ క్యాన్సల్ చేస్తారు. చాలా ఇబ్బంది అయితే లేదా పబ్లిక్? నువ్వు ట్రాఫిక్ లో ఇరుక్కున్నావు 20 minutes. చూస్తున్నారు కదా, పబ్లిక్ మొత్తం చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్న పరిస్థితి. సో మనతో పాటు ఇంకొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ లో గంట. చూస్తున్నారు కదా, దాదాపు గంటల కొద్దీ ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నాం. సో చాలా మంది పబ్లిక్ అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అసలు పోలీసులు ఇంత ఘోరమైన నిర్ణయం ఎట్లా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా సో ప్రశ్నిస్తున్న పరిస్థితి. చాలా వరకు 1 kilometer 2 kilometer ట్రావెల్ చేసే వాళ్ళు కూడా దాదాపు చుట్టూ 6 kilometers, దట్టు ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ఉంది. ఒక్క వెహికల్ వెనకాల ఒక వెహికల్ ఉంది. నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే. సో కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇటు ఏదైతే ఈ బస్సులో వెళ్తున్న వారి ప్రాబ్లం కూడా చాలా వరకు, ఎందుకంటే కిలోమీటర్ వెళ్ళే వాళ్ళు చుట్టూ 5 kilometers తిరిగి వెళ్ళాలి, ఆఫీసులకి లేట్ అవుతుంది. సో చాలా వరకు సఫకేషన్ ఫీల్ అవుతున్న పరిస్థితి. 2 wheelers అయితే ముఖ్యంగా ఎండ చాలా దారుణంగా ఉంది. సో ఆటో వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చిన్న దూరానికి ఇంత దూరం తిప్పుతున్నారని చెప్పేసి కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద మళ్ళొకసారి ఆలోచించాలి. ట్రాఫిక్ పోలీసులు కూడా దీనికి వేరే ఆల్టర్నేటివ్ మనం చూడాలి. గతంలో వర్క్స్ జరగలేదా? వర్క్ జరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు? ఇంత కంప్లీట్ బంద్ పెట్టి వర్క్స్ చేయాల్సిన అవసరం ఏంటి? దాదాపు 18 నెలలు అని చెప్తున్నారు ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికి. బట్ 18 నెలలలోపు పూర్తయితే ఓకే, బట్ ఇంకా లేట్ అయితే పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలా వరకు వాహనదారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ర్యాపిడో ఓలో వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణం. ఎందుకంటే మొత్తం 5-6 kilometers చుట్టూ తిరగడం వల్ల సో అటు కస్టమర్లు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో కస్టమర్లు ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి కూడా కొంతమంది ర్యాపిడో బైకర్స్ కానీ ర్యాపిడో ఎవరైతే నడుపుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ బాధ చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా,
పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ దాదాపు గంట 2 గంటల నుంచి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఇంకా కూడా కంప్లీట్ కాని పరిస్థితి. సో ఇంకా దీని ప్రాబ్లం అయితే కంటిన్యూ అయ్యేటట్టే ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఎట్లా ఉంది సార్? చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. చూస్తున్నారు కదా, కనీసం ఆగట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆగితే ఇంకాస్త టైం వేస్ట్ అని చెప్పేసి కూడా చాలా వరకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చాలా మంది ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నారు. కోపం అంతా కూడా గవర్నమెంట్ తిడుతున్నారు, ఇటు పోలీసులను తిడుతున్నారు. సో గతంలో లేని రిస్ట్రిక్షన్స్ ఇంత ఘోరంగా ఎందుకు పెడుతున్నారు? గతంలో వర్క్ జరగలేదా? వర్క్ జరిగినప్పుడు ఇంత వన్ వేలు పెట్టలేదు, ఇంత ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆపలేదు. సో ఇప్పుడు ఎందుకు ఇంత రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి కూడా అడుగుతున్న పరిస్థితి. సో ఎంతసేపు నుంచి తిరుగుతున్నారు సార్? జగన్ గంట అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను నార్సింగ్ వెళ్ళాలి. చూస్తున్నా కదా, అందరూ దాదాపు గంటలు తిరుగుతున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో హారన్లు కొడుతూ కూడా వాళ్ళు 1 అవర్ అవుతుంది సార్. మాదాపూర్ వెళ్ళేది ఉంది. ఏం చేయాలి అర్థం అవుతలేదు. మొత్తం తిరిగి పోతున్నాం చూడండి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మాదాపూర్ కంటే? నేను బేగం బజార్ నుంచి వస్తున్నా. బేగం బజార్ నుంచి. ఓకే. అంటే మీరు మామూలుగా కేబీఆర్ పార్క్ చుట్టూ రైట్ సైడ్ వెళ్ళాలి. ఆ రైట్ క్లోజ్ చేసరికి ఇప్పుడు లెఫ్ట్ తిరిగారు. తిరగాలి. అట్లా అవుతుంది. పోయే వరకు కూడా 1 అవర్ పడుతుంది ఇంకా ఈ ట్రాఫిక్ లో. తెలీదా మరి ఈ రోజు నుంచి వన్ వే స్టార్ట్ అవుతుందని తెలియదా మీకు? తెలియదు సార్, తెలియదు. అట్లా అని. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంది చెప్తుంది ఏంటంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం చాలా వరకు యాడ్స్ రూపంగా కానీ లేకపోతే రేడియోలో కానీ మీడియాలో కూడా చాలా వరకు పబ్లిసిటీ చేసాం. చాలా వరకు పబ్లిక్ తెలియదు అంటున్నా కూడా పబ్లిక్ అయితే సఫర్ అవుతున్న పరిస్థితి. సో ట్రాఫిక్ సంబంధించి జామ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ట్రాఫిక్ దాదాపు ఇప్పుడు 12 కావస్తుంది. 12 అయినా కూడా ఇంకా ట్రాఫిక్ అయితే కంట్రోల్ రావట్లేదు. మరో పక్కన ట్రాఫిక్ సిబ్బంది దాదాపు 300 పైగా ఉన్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు. జోయల్ డేవిస్ అడిషనల్ సిపి కూడా మొత్తం పరిస్థితిని పరిశీలిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. చాలా వరకు ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ తగ్గట్లేదు. గత 2 ట్రయల్ రన్స్ కూడా వీకెండ్ రోజు అంటే సండే రోజు చేయడంతో ఈ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనేది వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ఒక ట్రయల్ రన్ ఖచ్చితంగా ఒక వర్కింగ్ డే చేస్తే నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆ వర్కింగ్ డే రోజు తెలిసేది. బట్ ట్రాఫిక్ పోలీసులు చేసిన 2 ట్రయల్ రన్స్ కూడా వీకెండ్స్లో చేయడం వల్ల వాళ్ళు కేవలం ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి లేకపోతే ఎక్కడెక్కడ రోడ్ డ్యామేజ్ ఉన్నాయి అవి మాత్రమే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మరి ఇంత ట్రాఫిక్ అనేది వాళ్ళు కూడా మరి అంచనా వేయలేకపోయారా ఏంటనేది అసలు అర్థం కాని పరిస్థితి. ఓవరాల్గా అయితే ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మాత్రం వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జర్నలిస్ట్ విజయ్తో సురేష్, RTV కోసం హైదరాబాద్.